పార్టీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఎలా అయినా సరే జనసేన నేత అని తప్పక అనాల్సి వస్తుంది. కాబట్టి అతను జనసేన నేతగానే పరిగణిస్తారు. కాబట్టి జనసేన పార్టీలోనే జడ్పీటీసీగా ఉన్నారు కాబట్టి జనసేన పార్టీలో జడ్పీటీసీగా ఉంటూనే ఇలాంటి కార్యకలాపాలు ఆ మహిళతో అనుచితంగా ఉండడం, ఆమె బంగారం తాకట్టు పెట్టడం, ఆమె దగ్గర 10 లక్షలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అతను జయప్రకాష్ నాయుడుగా చేసినప్పటికీ కూడా ఆయన పార్టీలోనే కీలక బాధ్యతలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పార్టీకి ఇది ఆపాదించాలంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఈ విషయాన్ని పోలీసులు రాజకీయ ప్రమేయంగా ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. SC/ST కేసు అయితే నమోదు చేసినప్పుడు కూడా ఈ కేసు ఎంతవరకు బలంగా ఉంటుందనేది చూడాలి. బాధితురాలకి ఎటువంటి భరోసా ఇస్తారనేది చూడాలి. బాధితురాలకి ఎటువంటి రక్షణ ఇస్తారని చూడాలి. మరొక వైపు ఈ జయప్రకాష్ నాయుడుకి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి తను పోలీసులు అరెస్ట్ చేసి భీమవరం తీసుకొస్తారా, ఎంక్వైరీ చేస్తారా అనేది ఒకటి. మరొకటి పార్టీ సైడ్ కి సంబంధించి జయప్రకాష్ నాయుడుపై ఏమన్నా ఒక కమిటీ వేసి నిజాలు బయటకు తెలుస్తారా, లేకపోతే పార్టీలోనే కొనసాగిస్తారా, లేకపోతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా బాధితురాలు SC/ST కేసు నమోదు చేసింది, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరొక వైపు బాధితురాలు కూడా పోలీసుల సంరక్షణలో ఉంది. పార్టీ స్టాండ్ ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా పార్టీ అధిష్టానానికి ఈ విషయం తెలిసిందో లేదో ఇంకా తెలియనప్పటికీ కూడా పార్టీకి ఈ విషయం తెలిసిన తర్వాత జయప్రకాష్ నాయుడుపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ విషయంలో పార్టీ ఏం రెస్పాండ్ అవుతుంది అంటే, శ్రీధర్ విషయంలో ఏం రెస్పాండ్ అయిందో అనేది మనం చూసాం. ఒక కమిటీ వేశారు తేల్చడానికి. కాకపోతే మరి ఆ కమిటీ నివేదిక ఏంటి, ఫైనల్గా ఏం చర్యలు తీసుకున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా. మొన్న ఆ యువత విషయంలో జరిగినటువంటి దాడి మనం చూస్తున్నాం. ఫస్ట్ థింగ్, ఇలాంటి విషయాలు కేవలం జనసేననే కాదు, ఏ పార్టీలో అయినా ఇలాంటి విషయాలు ఏదైనా బయటకు వస్తే పార్టీ గందరగోళంలో ఉంటుంది. ఎందుకు, ఓవైపు సపోర్ట్ చేసుకోవాలా అనేది తెలియదు, ఇంకోవైపు అలాగని ఇలా వచ్చిన వాళ్ళందరినీ పంపించేద్దామా అంటే అది కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఉన్న అతి తక్కువ మంది మెంబర్స్ ఉన్నారు జనసేనకి, ఉన్న ఎమ్మెల్యేని పంపించి జడ్పీటీసీలని ఇలా నాయకులందరినీ పంపించుకుంటూ పోతే తప్పులు చేశారని చెప్పేసి అందులోనూ గెలిచిన నాయకులు అంత ఈజీ కాదు. సో ఎటు కాని పరిస్థితి ఉంటుంది, ఏ పార్టీకైనా ఇలాగే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. సో గతంలో ఇప్పుడు మళ్ళీ మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి జయప్రకాష్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. పార్టీకి సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన్ని సరిపోతుందా? గతంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆడియో కాల్స్ వీడియో కాల్స్ వచ్చినప్పుడు ఆ పార్టీని ఎలా అయితే బ్లేమ్ చేశారు, ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు ఖచ్చితంగా. ఇట్స్ ఎ పొలిటికల్ యాక్టివిటీ లాగా అయిపోయింది, ఒక రైవలరీ లాగా అయిపోయింది పరిస్థితి. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది, ఏం చర్యలు తీసుకుంటారు? కొంతమంది కామెంట్ చేస్తున్నారు దీనిపై కమిటీ వేస్తారు ఇప్పుడు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే అమ్మాయిలతో ప్లేయింగ్ గేమ్స్ అంటూ చంద్రశేఖర్ కామెంట్ చేస్తున్నారు. అలాగే హసీం కామెంట్ చేశారు దీనిపై కమిటీ వేస్తారు ఇప్పుడు అని చెప్పేసి. సో వాట్ యూ థింక్, మీకేమనిపిస్తుంది? అమ్మాయిల విషయంలో జనసేన నిజంగానే తప్పు చేస్తున్నారా జనసేన నాయకులు అనే ప్రశ్న అడిగినప్పుడు 67% మంది అవుననే చెప్తున్నారు, 33% మంది మాత్రం కాదంటున్నారు. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం జయప్రకాష్కి ఆ యువతికి మధ్యలో జరిగినటువంటి ఒక కాల్ సంభాషణ ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. ఒక్కసారి ఆ సంభాషణలో ఏముందో చూద్దాం. నాకు క్లారిటీ గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా, నాకు క్లారిటీ వస్తుంది. మెంటల్ అంటే వచ్చిందని చెప్తావు, ఏమొచ్చింది క్లారిటీ? క్లారిటీ అంటే మీరు ఎవరని మొత్తం అంతా నేను ఇవ్వబడటం ఏంటి, నాకు అవసరం ఏంటి? ఇప్పుడు దానికి కాగితాలు ఉన్నాయి కదా, అన్ని నీకు అప్ చెప్తాను, అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. కాగితాలు గీతాలు ఏం అవసరం లేదు కానీ చైన్ కూడా నాకు వద్దు. కానీ మీరు శుభ్రంగా ఉండి సావు, ఇల్లు వద్దు, నాకు చైన్ వద్దు, ఏం వద్దు. కానీ ఎక్కడున్నా మీరు నాశనం అయిపోండి. ఫోన్లో అదేముందిలే కానీ నీలాంటి అన్ని బాగానే ఉంటాయి. ఉన్నా కొత్తగా ఏం లేదు. 100 సార్లు పెట్టాను మీకు సాగునద్దాలు, ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పుడు పోతున్నారు మీరు పెట్టుకుంటే ఇప్పుడు ఏమైపోతుంది? ఏదో మీకు ఏదో మిమ్మల్ని మీ పేరుని చూసి జేపీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి బొక్కలెట్ ఇచ్చేసుకుంటది ఏమో గానీ నాకు అసలు ఇంత కూడా లేదు. నా దగ్గర నీకు ఉంటానికి ఏముందలే గానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నువ్వే చెప్తున్నావు కదా, అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వే చెప్పు మీద ఒట్టేసి చెప్పండి. చిన్నగారితో మాట్లాడుతున్నాను, కిషోర్ గారితో మాట్లాడుతున్నాను, మాట్లాడుకున్నట్ట మీలాగే అన్నా నాకేమన్నా పిచ్చి కుర్రోళ్ళ పిచ్చి ఏమన్నా ఉందేంటి? కూడా నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇష్టమైన ఒక్కడే ఉండాలి, అదే ఎవ్వరూ ఉండకూడదు.
కానీ మిమ్మల్ని వేరేలాగా లెక్కేసుకున్నా నా వేరేదంతా మీరు తీసుకుంటూ మొత్తానికి వచ్చేసారు. ఫోన్లే ఇప్పుడు నీ మైండ్ లో నాకెందుకులే కానీ మొత్తం మీ జాతకాన్ని చెప్పేసి ఒక ఓప్షన్ కలిగించేసి జీవితాలు నాశనం చేస్తారు. అలా మీ దృష్టిలో మీకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో 300 మంది ఉన్నారు. నీకు అర్థం అవట్లేదు. నీకు సైకోదనానికి నీకు ఒకటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా బాగు చేయాలనుకుంటాను. అనుకుంటారు అంతేగాని చేయకపోవడం ఏంటి? నువ్వేంటి చెప్తే ఒక్కళ్ళకి ఎవరికి చేశారు చెప్పండి? పెళ్లిళ్ళు చేస్తారు అయితే మహా అయితే, ఇంకా అంతకు మించి ఏమి చేయలేరు మీరు. మా వల్ల అవ్వలే కానీ నువ్వు రేపు సాయంత్రానికి రెడీ చేసుకో. రేపు సాయంత్రం కల్లా నాకు 80,000 ఇచ్చారా సరే, లేదంటే లేదు. నేను 80,000 ఇవ్వడం కాదు, నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 80,000 కూడా లేవేంటి మీ దగ్గర? నా దగ్గర లేకపోవటానికి కాదు. మొన్న ఈ గేమ్స్ పెట్టేశాను కదా, 30 లక్షలు ఖర్చు పెట్టేశాను. కబడ్డీ ఆడేస్తారు, చిన్న పిక్కడేర్లు వేసుకుని వచ్చి అని చెప్పి ఖర్చు పెట్టేశారు. 5 అమ్మాయిలని 6 అమ్మాయిలని నా గెస్ట్ హౌస్ ఉంది అయ్యి అని చెప్పి పెట్టేశారు. నాకు ఒక్క 80,000 పెట్టి నా బంగారం విడిపించి నా దరిద్రం. బంగారం చెప్పానా నీకు 10 రోజులు ఇస్తానని? 10 రోజులు ఏమొద్దు నాకు. తెచ్చగా ఊర్లు చెప్తున్నా. మీరు గోండా జయప్రకాష్ నాయుడు అయితే రేపు పొద్దునకి ఇడిపించండి. నాకు ఇడిపించి ఇవ్వడం అది పెద్ద విషయం కాదు, దాని గురించి చెప్పింది. ముందు నీకు కొంపకోళ్ళు వెళ్ళిపోయింది అనుకో, తర్వాత ఎప్పుడన్నా ఆలోచించి మీకు ఏదన్నా ఎక్కడో ఉంటే అప్పుడు ఇవ్వండి. నీకు ఉండటానికి ఇవ్వటానికి కాదు అక్కడ.